నమస్తే, నేను ఆదిత్య. యూట్యూబర్ హర్ష సాయి మీద వస్తున్నటువంటి వార్తలు మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతానికి 5 కోట్లతో యూట్యూబర్ హర్ష సాయి పరారంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి దీని గురించి కాస్త క్షుణ్ణంగా విశదీకరించే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. యూట్యూబర్ హర్ష సాయి మీద వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ప్రస్తుతానికి ఆయన 5 కోట్లతో పరారి అంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? ఇది వాస్తవమా రూమరా తెలియట్లేదు. బట్ ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. వాస్తవం అయ్యే అవకాశం ఉంది, లేదు గొప్ప వాళ్ళు ఎదుగుతున్నప్పుడు గత పరిచయాల్లో ఉపయోగించుకొని, లేదా గత పరిచయాల్లో సఖ్యత ఉన్నప్పుడు ఇప్పుడు చెడింది అనుకుని, అరే మనకన్నా మన స్థాయి మించిపోయేవాడు వెళ్ళిపోయాడు కదా, ఎట్లాగైనా ఇదే సమయం అతను చూసుకోవడం అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఇప్పుడు మొన్న రీసెంట్గా జానీ మాస్టర్ సన్నివేశమే తీసుకోండి. జానీ మాస్టర్ మీద అమ్మాయి అభియోగాలు మోపిన తర్వాత ఆయన ప్రెజెన్స్లో ఉంటే ఏ సమస్య లేదు. ప్రెజెన్స్ ఇన్ ద సెన్స్ ఆ అమ్మాయి అలా ఆరోపణ చేస్తుంది, అమ్మాయి ఆధారాలంటూ చూపించమనండి, సరే న్యాయం. ఇప్పుడు చాలామంది చూసారా, పెద్ద పెద్ద స్కాములు చేసి జైలుకి వెళ్ళి ఇలా పిడికిలు బిగించి చెప్తున్నారు న్యాయమే గెలుస్తుంది, దాన్ని ఏమంటారు, ఏదో ఇలాంటి డైలాగులే, ఖచ్చితంగా బయటకు వస్తాం అని పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటారు కదా. అలాగే ఈయన కూడా ఈ ఆరోపణలే నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ప్రెజెన్స్లో ఉండి బెయిల్ తెచ్చుకుని ఉంటే ప్రాబ్లం లేకపోయేది. ఎప్పుడైతే అబ్స్కాండ్ అయిపోయాడో అనుమానం వస్తుందా రాదా? తప్పు చేయకపోతే నీకెందుకు భయం? అట్ ది సేమ్ టైం హర్ష సాయి అని పేరు, ఆయనది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఆయన అబ్స్కాండ్ అయ్యాడు, ఎక్కడున్నాడో తెలియట్లేదుగా. పోలీసులు ముందు కంప్లైంట్ రాగానే పుసుక్కుని తీసేసుకొని అన్నీ చేశారు. దానికి ప్రాపర్ రీజన్ ఉందా లేదా, దానికి సరైన విట్నెస్ ఉందా లేదా అనేది పరిశీలన తీసుకొని అప్పుడు వాళ్ళు పరిశీలనలో నిజం నిగ్గు తేలితే కనుక అప్పుడు చర్యలకి ఉపక్రమిస్తారు. దానికి కూడా పెద్ద వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ మీద చేయాలంటే ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకుంటారు. బట్ మేబీ ఆ అమ్మాయి ఎటువంటి ఆధారాలు చూపించిందో తెలియదు, కేసు అయితే పుటప్ చేశారు. పోనీ చేయకపోయినా బాబు ఇలాగా ఆధారాలు లేకపోయినా పలానా అమ్మాయి వచ్చి నీ మీద ఇట్లా మాట్లాడుతుంది, ఇష్యూ అవుతుంది, ఏంటి పరిస్థితి అని అడుగుతారు. ఇప్పుడు ఒకసారి మేము పనిచేస్తున్న ఆఫీస్లో కూడా ఒక అమ్మాయి ఇలాగే తనకు సంబంధించిన ఒక ఏదో వర్క్ విషయంలో సుపీరియర్ ఏదో అన్నాడు, అమ్మ మీరు టైంకి రావట్లేదు ఏదో సంథింగ్ మనకు తెలీదు. సో అమ్మాయి స్టేషన్కి వెళ్ళి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, వేరే యాంగిల్లో చూస్తున్నాడు అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చింది. వెంటనే పిలిపించారు ఆ మేనేజర్ని. పిలిపించి మాట్లాడితే ఈయన వెళ్ళాడు ధైర్యంగా. ఏంటి ఎలా చెప్తారు సార్, దేని బేస్ చేసి కంప్లైంట్ నుంచి తీసేసుకుంటారా? లేదు సార్, అందుకే ఇప్పుడు ఆ వెర్షన్ ఆమె చెప్పింది ఏంటి అని తీరా వెళ్ళిన తర్వాత అమ్మాయి వెర్షన్ మార్చేసింది. లేదు నాకు ఇబ్బంది పెడుతున్నాడు అని. అంటే రకరకాలుగా ఉంటారు మనుషులు. అంటే అక్కడ విట్నెస్ లేదు కాబట్టి ఏం చెప్పాలో తెలియక ఇది చెప్పేసింది. లేడీస్కి అంటే ఒక నిర్భయ లాంటి యాక్ట్లు ఉన్నాయి కదా, సరేలే అనుకుంటారు. అన్నిటికీ అలా వాళ్ళు రోజు కొన్ని 100 కేసులు చూస్తూ ఉంటారు పోలీసులు. ఇట్లా దీన్ని సుమోటోగా స్వీకరించారంటే ఖచ్చితంగా ఏదో లీడ్ అయినా దొరుకుండాలి, విట్నెస్ అనేది ఉండాలి. ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఒక వీడియో ఇది వైరల్ అయింది. ఒక అబ్బాయి హోటల్ బయట లాన్లో ఆర్గ్యూ చేసుకుంటూ ఫోన్ చూపిస్తుంటే ఆ అబ్బాయి హర్ష సాయి అని చెప్పి ఆ అమ్మాయి ఆరోపిస్తుందంట. బట్ హర్ష సాయి లాగైతే సీసీ ఫుటేజ్ అది. హర్ష సాయి అవునో కాదో తెలియదు, ఆయన ఏదో ఫోన్ చూపించి ఏదో మాట్లాడుతున్న అమ్మాయి కూడా ఏదో ఆర్గ్యూ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఒక విజువల్ వచ్చింది. అది నాకు చాలా మభ్య పెట్టాడు, ఒక 2 కోట్ల వరకు నా దగ్గర తీసుకున్నాడు అన్నట్టు కూడా అమ్మాయి ఆరోపిస్తుంది. ఎట్లా ఇప్పుడు ఆయనకు కూడా ఒక రకమైన కొంచెం ఫేవర్ ఉంది హర్ష సాయికి కూడా. ఎలా అంటే పేదలకు డబ్బులు పంచడం, వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు తెలుసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఒక వీడియో చేసి ఆ డబ్బులు ఇస్తున్నట్టుగా, దీని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. వీడియోలో డబ్బులు ఇస్తున్నట్టుగా చేసి చూపిస్తున్నాడు, బట్ అది మళ్ళీ అప్లోడ్ చేసి ఆ యూట్యూబ్ ద్వారా కొన్ని స్టార్టింగ్లో ఇన్ని లిటికేషన్స్ ఉండేవి కాదు యూట్యూబ్కి కూడా. అప్పుడు బాగానే ఇచ్చేవారు, మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఇచ్చేసేవారంట అప్పట్లో. తర్వాత వాచ్ అవర్స్ ఇవన్నీ పెట్టారు, కానీ మానిటైజేషన్ అని వాడిన ఫుటేజ్ వాడకూడదని. ఎందుకంటే ఎక్కువ అయిపోయే కొద్దీ వాళ్ళు కూడా సిజరింగ్ ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో స్టార్టింగ్లో ఆయన బాగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావడం, బాగా డబ్బులు సంపాదించాడు. మేబీ డబ్బులు సంపాదించిన పంచాలని ఎక్కడుంది? ఇప్పుడు ఆయనకి 10 రూపాయలు వచ్చింది, రూపాయి పంచుతున్నాడేమో.
ఆ రూపాయిని కూడా 100 రూపాయలకు మళ్ళీ సంపాదించేలా చూపించుకుంటున్నాడేమో. అది ఆయన తెలివితేటలు అవి, దాన్ని మనం తప్పుపడడానికి లేదు. ఆ తెలివితేటలు మీరు వాడుకోండి. స్టార్టింగ్లో ఎవడెవడైతే అలా ఉపయోగించుకున్నా వాడు నిజంగా తెలివైనడు. ఇప్పుడంటే అందరికీ ఆ యూట్యూబ్గా ఉండాలి, షార్ట్స్లో చేసుకోవాలి, ఇలా పెట్టుకుంటే డబ్బులు వస్తాయని అందరికీ ఆ విజన్ వచ్చేసింది. కానీ అవేవి లేని రోజుల్లోనే ఆయన అలా చేశాడంటే నిజంగా ఆయన తెలివైనవాడే. క్రెడిట్ గోస్ టు హర్ష సాయి. సో అట్లా ఎదిగిన మనిషి. నా మిత్రుడు కూడా ఇంతకుముందు ఎవరో చెప్పారు, లేదురా వాడు కూడా కొంత జెన్యూన్గా కొంతమందికి హెల్ప్ చేశాడు. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరు ఐఐటీకి చదువుకోలేకపోతున్నాడు, వాళ్ళకి ఎంతో 1,20,000 సాయం చేశాడంట. అంటే ఏదైతేనే అంటే చేస్తున్నట్టు కూడా వాడు ఒక ప్రూఫో లేదంటే ఒక వీడియోని ఏదో పెట్టుకుంటున్నాడు. ఆ వాయిస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి చూడండి మనము ఇప్పుడు చేస్తున్నాము, వాళ్ళకి హెల్ప్ చేయబోతున్నాము అని ఇట్లా డిఫరెంట్ మాడ్యులేషన్లో ఆయన అంటే వ్యూవర్స్ని ఆకట్టుకునే టాలెంట్ ఆయనలో ఉంది. అందుకే ఇవాళ రేపు ఆయనే ప్రొడ్యూస్గా అవతారం అయితే ఒక సినిమా కూడా ఏదో తయారవుతుంది, త్వరలో రిలీజ్ కూడా అవే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉంది కాబట్టే ఇదే టైము అదనగా చూసుకొని అమౌంట్ గుంజొచ్చు అని ఈ అమ్మాయి ప్లాన్ చేసింది అన్నట్టుగా హర్ష సాయి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు ఆయన నిన్న మొన్న. సో మొత్తం మీద ఇప్పుడు ఏ కారణం ఏదైతేనేమి ధైర్యంగా రావచ్చు కదా, ధైర్యంగా ప్రెజెన్స్లో ఉండి నాకు ఏం సంబంధం లేదు, నా ఎదుగుదల చూసి ఓర్వలేకే అమ్మాయి అలా చేస్తుంది, గతంలో ఏదో పరిచయం ఉంది, నా ఫ్యాన్గా వచ్చి నాకున్న ఫాలోవర్స్గా వచ్చి ఏది మాట్లాడేది తప్ప దానికి దీనికి సంబంధమే లేదు అని ఏదో చెప్పుకోవచ్చుగా. ఎందుకు అప్స్కాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఇట్లాంటి అప్స్కాండ్ అయినప్పుడు అనుమానం ఖచ్చితంగా వస్తుంది. మేబీ ఆ అమ్మాయి చెప్పింది వాస్తవమేమో. మేబీ ఆ అమ్మాయి 2 కోట్లు కాకపోయినా 2 లక్షలైనా ఇచ్చిందేమో, లేదా 2 లక్షలు ఆ విధంగా ఈయన తీసి వాడుకున్నాడా, లేదా ఈమెం స్వార్థంతో ఇచ్చిందో 2 లక్షలు ఆ 2 కోట్లు, ఆ 2 కోట్లు అనేది ఏం స్వార్థంతో ఇచ్చింది ఈమె? ఒక సెలబ్రిటీ నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటున్న రేంజ్ వేరేలా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్స్ కదా. ఎవరిని నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమలని కొన్ని పదాలు వాడుతారు. అవి ఇవాళ రోజుల్లో అవి పదాలు పలకడానికి కూడా మనకు అర్హత లేదేమో. మేబీ ఒక తల్లికి అర్హత ఉంటుంది బిడ్డ విషయంలో, బట్ అందరికీ అలా అంత అర్హత ఉండదేమో. ప్రతిదీ కూడా ఇప్పుడు రిలేషన్స్ కానీ ఫ్రెండ్షిప్ మధ్యలో కానీ ఏదో తెలిసో తెలియకో ఒక రకమైన బాండింగ్, ఒక రకమైన అవసరాలు ఏర్పడే ఉంటాయి. నేను అదైతే నమ్ముతాను. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ సిలబస్ ఇది. అసలు ఏ రిలేషన్లోనైనా ఎక్కడైనా కానీ అసలు ప్రాబ్లం వచ్చేదే ఎక్స్పెక్టేషన్స్ వల్ల. ఎగ్జాక్ట్లీ, ఎస్, అవును అవును, అది ఎలాంటి లవ్ అయినా కావచ్చు, తల్లిదండ్రుల లవ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఏ రిలేషన్లోనైనా ప్రాబ్లం వచ్చేదే 100కి 100% ఎక్స్పెక్టేషన్స్ వల్లే. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో, అవతల వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. అవును, అది కానీ నేను నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నాను. బట్ అదే మీరు అన్నట్టు అవుట్ ఆఫ్ సిలబస్. కానీ సో మొత్తం మీద హర్ష సాయి వ్యవహారం ఇప్పుడు ఆయన దొరికాక, జానీ మాస్టర్ కూడా ఆయన దొరికాక ఒప్పుకోవడం ఏదో జరిగింది. పద్ధతి. ఇప్పుడు మనిషి అన్నోడు తప్పు చేయడం ఎవడున్నాడు? దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సో జానీ మాస్టర్ ఓకే యాక్సెప్ట్ చేశారు. దాని గుద్దులో లాగి ఇన్ని వేల కోట్లు స్కామ్ చేసినా నేను పతివ్రతలను తిరిగే వాళ్ళకన్నా దొరికిన మరుక్షణమే ఒప్పుకున్నాడుగా, అది మంచిదే కదా. సో అట్లాగే ఈయన కూడా ఏదో అప్పుడులో ఏదో తెలుసో తెలియకో చేశాము, అది అయిపోయింది అంటే ఓకే. లేదా ఏ ప్రూఫ్స్ లేవా, ధైర్యంగా రమ్మనని ముందుకొచ్చి లేదు నాకు అమ్మాయి చీట్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేయడానికి వస్తుందని కూడా చెప్పచ్చు. మొత్తం మరి ఇంకా ఇవి రకరకాల ఇప్పుడు లావణ్య, రాజ్ తరుణ్ అవేవో కొన్నాళ్ళు నడిచే మళ్ళీ మనం మర్చిపోయాం. తర్వాత జానీ మాస్టర్ అన్నారు, ఇప్పుడు హర్ష సాయి అంటున్నారు. నిజంగా సెలబ్రిటీలని పట్టుకొని వీళ్ళు సెలబ్రిటీలు అయిపోదాం అనుకుంటున్నారా? నిజంగా ఉన్నాయా అనేది లోగుట్టు పెరుమాళ కెరిక అన్నట్టుగా ఆయనే చెప్పాలి, మనకు తెలియదు ఇంకా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.